నంద్యాల జిల్లా దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 10 నిరుపేద కుటుంబాలకు 25 కేజీల బియ్యం ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ మహిళలకు, పేషెంట్లకు బ్రెడ్లు, ఫ్రూట్స్ పంపిణీ, విజయ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదా బ్రదర్స్ మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవ, రాజకీయ రంగంలో గొప్ప వ్యక్తిగా కులం, మతం, పార్టీ భేదాలు లేకుండా శిల్ప సేవా సమితిని ప్రారంభించి వివిధ రంగాలలో వేలాది మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని, నిర్మాణానికి హౌసింగ్ లోన్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన నంద్యాల జిల్లాలో నవంబర్ 18వ తారీఖున అన్ని మండల, గ్రామాల సచివాలయాల్లో ఇల్లు లేని నిరుపేదలతో వ్యక్తిగత అర్జీలను ఇప్పించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బాధితులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నంద్యాలలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సిపిఐ శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శులు హబీబ్ బేగ్, శేక్షావలి, సాల మద్దిలేటి, మద్దయ్య, హుసేన్సా, నారాయణమ్మ, చాందుబాషా, కిట్టు, శ్రీనివాసులు, సిద్దిక్, హుసేన్సా, మాబాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామచంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్. ఈరోజు సిపిఐ పార్టీ తరఫున ఇంటి స్థలాల కొరకు వచ్చిన అర్జీలన్నింటినీ పరిశీలించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తాం. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలలో జగన్ ప్రభుత్వము సెంటున్నర ఇచ్చినాడు, 1,80,000 బిల్డింగ్ కట్టించుకోనికి ఇచ్చినాడు. మరి మేము అధికారంలోకి వస్తే మరి 4 లక్షల హౌసింగ్లు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో 42 వార్డులలో అనేక మంది నిరుపేదలు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీలు గడుపుతూ మరి వారికి సరైన ఆధార్ కార్డు లేక, రేషన్ కార్డు లేక మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని గుర్తించి మరి సచివాలయంలో పోయిన 18 తారీఖు సచివాలయంలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. మరి వెంటనే మీరు వెరిఫై చేసి ఎవరైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లకు మరి టౌన్ లో 2 సెంట్లు స్థలం ఇస్తే గానీ మరి వారి జీవనోపాధికి ఉపయోగకరంగా ఉంటది. మరి అదే విధంగా ఇప్పుడు పెరిగిన ముడి సరుకులు ఒక బిల్డింగ్ కట్టించుకోవాలంటే దాదాపు 5 లక్షల వరకు మరి వస్తుంది. వాటినంటిని అమలు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు నంద్యాల పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము.